హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ శ్రీకాంత్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్వింగ్ ట్రేడింగ్కి కావాల్సిన స్టాక్స్ ఈజీగా ఒక 5-10% ఇవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, ఈ ఏవైతే ఈఎంఐస్ ఉన్నాయో 9, 20, 50, 100 అండ్ 200 ఈఎంఐస్ అనమాట. ఈ ఈఎంఐస్ పైన ఉన్న స్టాక్స్ ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్, లైక్ ఏంటంటే మనకి హయ్యర్లో ఉన్న స్టాక్స్ అనమాట. ఈ విధంగా ఉండే స్టాక్స్ని ఏ విధంగా మనం ఫిల్టర్ అవుట్ చేసుకొని మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అట్ ద సేమ్ టైం బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్ దగ్గర తీసుకోవడానికి ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూసుకుందాం. సో దీనికి కావాల్సింది ఏంటంటే మనకి మార్కెట్లో ఎన్నో స్టాక్స్ ఉంటాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, మోర్ దెన్ 5,000 స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఇందులో నుంచి మనకి ఒక 5-10 స్టాక్స్ ఫిల్టర్ చేసి ఎలా పిక్ చేసుకోవాలనేది చూద్దాం. సో దీనికి కావాల్సింది ఏంటంటే మనకి చార్టింగ్ వెబ్సైట్ అనమాట. సో చార్టింగ్ వెబ్సైట్ మనకు వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అయిపోతే క్రియేట్ స్కాన్, ఇదైతే మీకు డాష్బోర్డ్ ఉంటుంది. ఈ డాష్బోర్డ్ దగ్గర క్రియేట్ స్కాన్ అనేది క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇందులో క్యాష్ సెగ్మెంట్ అంటే మీకు మోర్ దెన్ 5,000 ప్లస్ ఉన్న స్టాక్స్ అన్నీ వస్తాయి. సో దీంట్లో మనకి 5-10 స్టాక్సే కావాలి కాబట్టి నిఫ్టీ 500, నిఫ్టీ 50, 200 అండ్ 100 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా చాలా లిమిటెడ్ స్టాక్స్ వస్తాయి అన్నమాట మనకి. ఏంటంటే అవి మరీ లార్జ్ క్యాప్ స్టాక్స్ కాబట్టి కొంచెం మూమెంట్ అనేది కూడా స్లోగా ఉంటుంది. సో 3-5% ఆ విధంగా ఉంటుంది. ఇదేంటంటే మనకి మూమెంట్ అనేది 500లో ఉన్న స్టాక్స్ 5-10%, 20% వరకు కూడా మూమెంటం ఇవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్ అనేది మనకి ఇందులో దొరుకుతాయి అన్నమాట. సో దీంట్లో ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదండి, ప్లస్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మన క్రైటీరియా మనకు కావాల్సిన విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, ఫిల్టర్స్ అనేటివి. ఫస్ట్ ఏంటంటే మనకి అబోవ్ 200 ఆర్ 100, అబోవ్ 100 ఈఎంఏ ఉన్న స్టాక్ మాత్రమే మనకు కావాలి. అంటే అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అబోవ్ 100 ఈఎంఐ అంటే పాస్ట్ 100 డేస్ ఏంటంటే అది అప్ ట్రెండ్లో ఉంది. పాస్ట్ 100 డేలో చూసుకుంటే అది హయ్యర్లో ఉందన్నమాట. ఆ స్టాక్స్ని మనం ఇక్కడ మన క్రైటీరియాలో యాడ్ చేసుకుంటాం. సో డైలీ క్లోజ్ గ్రేటర్ దెన్ ఈఎంఏ ఈ విధంగా ఇక్కడ ఈఎంఐ నెంబర్ వస్తుంది. ఈఎంఐ నెంబర్ని మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. సో ఇక్కడ 200 ఈఎంఐ. సో డైలీ క్లోజ్ గ్రేటర్ దెన్ డైలీ ఈఎంఐ, డైలీ క్లోజ్ 200 ఈఎంఐ. నెక్స్ట్ క్రైటీరియా సేమ్ అదే విధంగా మనకి డైలీ క్లోజ్ గ్రేటర్ దెన్ ఈఎంఐ 100. డైలీ క్లోజ్ గ్రేటర్ దెన్ ఈఎంఏ ఇక్కడ వచ్చేసి 50. దెన్ డైలీ క్లోజ్. సో ఇవన్నీ కూడా మనకి మొమెంటం ఇవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్ మాత్రమే పిక్ చేసుకోవడానికి అబోవ్ 200, అబోవ్ 100, అబోవ్ 50, అబోవ్ 29 ఇలా ఈఎంఐస్ మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఏంటంటే అవి మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత 5-10% పెరగడానికి ఏంటంటే ఎక్కువ హై ప్రాబబిలిటీ అనేది ఆ స్టాక్స్లో మాత్రమే ఉంటాయి. సో గ్రేటర్ దెన్ ఈఎంఏ 20, దెన్ డైలీ క్లోజ్ greater than EMA ఇక్కడ వచ్చేసి 9. సో 20, 50, 100, 200 కాకుండా మనం 9 ఈఎంఏ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఒకవేళ ఇక్కడ మనకు రన్ చేద్దాం ఒకసారి 9 ఈఎంఐని ఆఫ్ చేసి. సో ఎన్నో స్టాక్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి 144 స్టాక్స్ వచ్చాయి మనకి. 144 స్టాక్స్లో నుంచి కూడా
ఎబో 9 EMA కనుక మనం ఫిల్టర్ చేస్తే ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ మనం రీటెస్ట్ కోసం వెయిట్ చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ మొమెంటం ఉన్న స్టాక్స్ ఒక 20 EMA వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత సేమ్ అగైన్ అప్ ట్రెండ్లోనే వెళ్ళడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో 9 EMA ఏంటంటే ఆల్రెడీ మొమెంటం ఇస్తున్న స్టాక్స్లోనే మనం ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఇందాక 115 అరౌండ్ వచ్చాయి, ఇప్పుడు 85 స్టాక్స్ వచ్చాయి. సో ఇంకా 85లో నుంచి మనం ఇక్కడ వాల్యూమ్తో పెరుగుతున్న స్టాక్స్ని తీసుకుందాం. సో అక్కడ దానికోసం మనకి వాల్యూమ్ అనేది ఫిల్టర్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దెన్, ఇక్కడ వచ్చేసి మనం నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఎందుకు అంటే మనకి సర్టైన్ 1 million, 50,000, 1 lakh, 5 lakhs ఎంత వాల్యూమ్, ఎంత ట్రేడ్ అవుతుంది, యావరేజ్ వాల్యూమ్ పర్టికులర్ క్యాండిల్లో వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ క్రైటీరియాలో ఆ స్టాక్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ మనం 1 million ఇద్దాం. సో 1 million స్టాక్స్ వచ్చాయి. ఇందాక ఎంత వచ్చినాయి, మనకి 85 వచ్చాయి. సో వాల్యూమ్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇంకా ఫిల్టర్ అయ్యి వస్తాయి. సో 31 స్టాక్స్ వచ్చాయి. సో ఈ 31 స్టాక్స్లో మన క్రైటీరియా, మనకి అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, గార్డెన్ రీచ్ బిల్డింగ్. సో వాల్యూమ్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ కూడా 100, 200, 50, 20, 9 EMA పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది మనకి ఈ స్కానర్లో అయితే చూపిస్తుంది. సో ఇది ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ లెవెల్ ఏదైతే ఉందో అరౌండ్ 1800 to 1900 లెవెల్ పైన మనకి అప్ ట్రెండ్ ఇంకా మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డౌన్ ట్రెండ్ లోవర్ హై లోవర్లో చేసుకుంటూ వస్తుంది కాబట్టి మనకి అందులో స్కానర్లో వచ్చింది. బట్ మనం ట్రేడింగ్ ఏది చేస్తామంటే హయ్యర్లో ఉన్న స్టాక్స్. ఈ మార్కెట్ ఇలా ఉన్నప్పుడు మనం ట్రేడింగ్ చేస్తాం, ఇలా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు చేయొద్దు. ఎందుకంటే ఇంకా ఇక్కడ మనం బై చేసినా కూడా ఇంకా బ్రేక్ డౌన్ ఇవ్వడానికే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయింది. ఈ ట్రెండ్ ఎప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్లోకి మారుతుందంటే ఈ స్వింగ్స్ ఏవైతే బ్రేక్ అవుతాయో ఆ స్వింగ్స్ బ్రేక్ అయినప్పుడే మనకి ఇంకా అప్ ట్రెండ్ అనేది రిజ్యూమ్ అవుతుంది. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా మనం ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలి. సో ఇక్కడ మనకి డెస్క్టాప్ మీద యాడ్ చేసుకుందాం. సో డెస్క్టాప్ మీద మనం ఈ స్టాక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటిని మనం ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేసుకుందాం. సో ఈ 30 స్టాక్స్ అన్నీ కూడా మనకి ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ మీకు స్టాక్ నేమ్ అండ్ సింబల్ వస్తుంది. సో డైరెక్ట్ ఇవన్నీ కూడా కాపీ చేసి మనం చేయలేము. ఈ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఏంటంటే మనకి రాదనమాట. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇలా డైరెక్ట్ మీరు కాపీ చేసి మనం పేస్ట్ చేస్తామనుకోండి, సో యాడ్ అవ్వవు. ఈ స్టాక్స్ అన్నీ కూడా యాడ్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, యాడ్ అవ్వట్లేదు. సో కామా అనేది యాడ్ చేయాలన్నమాట. ఈ స్టాక్స్ అన్నిటికీ కూడా కామా అనేది యాడ్ చేస్తే, స్టాక్ మధ్యలో కామా యాడ్ చేస్తే అవన్నీ కూడా మనకి ట్రేడింగ్ వ్యూలో పేస్ట్ అవుతాయి. సో దానికి కావాల్సింది =, అండ్ ఐఫోన్ కామా ఈ సింబల్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకుంటే కనుక ఇక్కడ =, ఇచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేసి దెన్ మీరు ఇక్కడ కనుక ఇట్లాంటి ఈ ఐఫోన్ ఏదైతే ఉంటుందో అది ఇస్తే కనుక మీకు కామా అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. లేదా ఇట్లా కాపీ చేసుకొని అన్నిటికీ డౌన్ వరకు కనుక పేస్ట్ చేస్తే అన్నీ కూడా కామాతోనే యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కాపీ చేసుకొని ట్రేడింగ్ వ్యూలో పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కామా వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ట్రేడింగ్ వ్యూలో యాడ్ అయిపోతాయి సింబల్స్తోని. సో చూడండి, సో ఇక్కడ బేసిక్ ప్లాన్ వచ్చేసి మనకి 30 స్టాక్సే ఉన్నాయి కాబట్టి మనకి ఇందులో ఎన్ని వచ్చాయి, 31 వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ నెంబర్ 31 ఉంది కాబట్టి ఒక స్టాక్ని తీసేద్దాం. ఒక స్టాక్ని తీసేస్తే
బేసిక్ ప్లాన్లో మనకి 30 స్టాక్సే ఉన్నాయి కాబట్టి ఏది ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం 30 స్టాక్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. అన్నీ యాడ్ అయిపోయినాయి, ఇవన్నీ యాడ్ అయిపోయినాయి అనమాట ఈ స్టాక్స్ అని. ఇప్పుడు ఒక్కొక్క స్టాక్స్ని మనకు కావాల్సిన స్టాక్ని ఇందులో మనం ఫిల్టర్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ వాల్యూమ్ కూడా ఉంది. మీకు ఈఎంఐస్ ఎలా యాడ్ చేయాలి అంటే డైరెక్ట్ ఇందులోకి వెళ్ళిన తర్వాత ఏది ఇక్కడ ఈఎంఏస్ ఇలా మీరు 3-in-1 6-in-1 ఈఎంఐస్ అంటే 6 ఈఎంఐస్ ఒక దాంట్లో రావాలి అనుకుంటే 6 ఈఎంఐ అని చూసారనుకోండి, 6 ఈఎంఐ కూడా అన్నీ వచ్చేస్తాయి. 6 ఈఎంఐస్ ఏవైతే ఉంటాయో అన్నీ వచ్చేస్తాయి. 3 ఈఎంఐస్ అంటే ఒక్కొక్క ఈఎంఐని మనం యాడ్ చేయలేము, ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ వాడు మనకి ఓన్లీ 2 ఈఎంఐసే ఇస్తున్నాడు. అంటే 2 ఇండికేటర్స్ మాత్రమే వాడుకోవడానికి ఫ్రీ ప్లాన్లో ఉంది, ఫ్రీగా ఉందన్నమాట. సో మనకి 6 ఈఎంఐస్ కావాలి కాబట్టి ఆల్రెడీ ఎవరో కస్టమైజ్ చేసుకొని కోడింగ్తో ప్లాట్ చేసుకున్న వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా కస్టమ్ 6 ఈఎంఐస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటిని నెంబర్ వైజ్గా చేంజ్ చేసుకోవచ్చు. లెంత్ ఎంత కావాలి మనకి, 9, 20, 50, 100, 200 అలా స్టైల్లో వెళ్ళి వాటి కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇది 9, ఇది 20, ఇది 50, 100, 200 ఇలా ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి ప్లాట్ చేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, వాల్యూమ్ వచ్చింది. సో ఈ లెవెల్ పైన మనకి మళ్ళీ అప్ ట్రెండ్లో రిజ్యూమ్ అవుతుంది అనమాట. 1800 అండ్ 2000 పైన ఈ స్వింగ్స్ అన్నీ కూడా బ్రేక్ అవుతేనే అప్ ట్రెండ్ మళ్ళీ రిజ్యూమ్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ డౌన్ ట్రెండ్లో ఉంది కదా డైలీ చార్ట్ పాస్ట్ మోర్ దెన్ 6 months నుంచి. దెన్ ఇది మనకి అవసరం లేదనమాట, మనకి అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కావాలి. దెన్ దేవ్యాని ఏంటంటే మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఇప్పుడే. సో మనం ఇది స్వింగ్ ట్రేడింగ్కి కన్సిడర్ చేయొచ్చు. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, ఈ 920 ఈఎంఏ జోన్లోకి వచ్చిన తర్వాత మనం 180 ఆ లెవెల్లో మన స్టాప్ లాస్ చూసుకొని 185, 183 ఆ లెవెల్లో మనం బై చేస్తే కనుక మనకి నెక్స్ట్ స్వింగ్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది, నెక్స్ట్ ఆల్ టైమ్ హై ఇక్కడ వరకు ఉంటుంది. ఇలా ఈ స్వింగ్స్ అన్నీ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, చాలు 5 to 10% వచ్చింది కాబట్టి. సో వాళ్ళు ఏంటంటే మన ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తారు, మళ్ళీ ఇది కొంచెం ఇక్కడ ఇలా డౌన్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ బయర్స్ యాడ్ అవుతారు. సో ఇట్లా ఫ్రెష్ బయర్స్ యాడ్ అవుతూ వెళ్తారు కాబట్టి న్యూ బయర్స్ దగ్గర ఎక్కడైతే యాడ్ అవుతారో ఆ లెవెల్లో మనం యాడ్ చేసుకుంటే మనకి స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది. ఇక్కడ బై చేసిన స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్కి టర్న్ అయింది. అప్ ట్రెండ్లో వెళ్ళిపోతుంది అని కాదు, టర్న్ అయింది అనమాట అప్ ట్రెండ్కి. సో మన స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒక స్టాక్ కాకపోయినా ఇంకో స్టాక్లో మనకి ప్రాఫిట్ వస్తుంది, కానీ మీరు ఒక స్టాక్లోనే చూసుకొని ఇదే స్టాక్లో నాకు ప్రాఫిట్ కావాలి అంటే కుదరదు. ఎందుకంటే మన చేతిలో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి, మన ఫిల్టర్ చేసుకున్నాం కాబట్టి. సో ఏ స్టాక్లో ఎప్పుడు ఏ బిగ్ ప్లేయర్ వచ్చి సెల్ చేస్తారో తెలీదు, ఏ స్టాక్లో ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వస్తుందో, ఏ కంపెనీ ఎప్పుడు ప్రాఫిటబుల్గా ఉండదో మనకు తెలియదు అనమాట. బ్యాడ్ రిజల్ట్స్ అవి పోషిస్తూ ఉంటాయి కాబట్టి. సో మనం టెక్నికల్గా చూస్తున్నాము, ఫండమెంటల్గా కాదు, టెక్నికల్గా చూస్తున్నాం కాబట్టి ఈ పుల్ బ్యాక్లోనే మనం యాడ్ చేయాలి. ఓన్లీ టెక్నికల్ బేస్ మీదనే చేస్తున్నాం కాబట్టి మనం స్టాప్ లాస్ కూడా యాడ్ చేయాలి. మనం ఇన్వెస్టర్స్ కాదు, మనం హోల్డ్ చేయాలి. మేము లాంగ్ టర్మ్ వరకు 5 to 10% మనం తీసుకోవాలి. ఈ జోన్ వచ్చినప్పుడు మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ 10% వచ్చింది కదా తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి స్టాప్ లాస్ ఎంత ఉండే ఒక 5% ఇలా పెట్టుకోవాలి. 5 to 10% మన స్టాప్ లాస్, లేదంటే 10 to 20% మన టార్గెట్ ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మన క్రైటీరియాలో ఏవైతే వస్తాయో ఆ స్టాక్స్ మాత్రమే మనం ట్రేడింగ్కి చూస్ చేసుకోవాలి. ఇలా ట్రెండ్ లైన్స్ యాడ్ చేసుకోవాలి. ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు. అన్ని స్టాక్స్ ఇలా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది, ఇక్కడ చూడండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇలా ఈ నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు. అక్కడ
ఒక క్యాండిల్ మంచి క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి ఇక్కడ, తర్వాత ఈ బిలో స్టాప్ లాస్ పెట్టుకొని 300 లెవెల్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. 360 370 ఈ లెవెల్ వరకు మనకి స్టాప్ లాస్ ఉంటుంది. సో గ్లెన్ మార్క్ ఇప్పుడే మనకి నెక్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది విత్ వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ వాల్యూమ్ కూడా ప్రీవియస్ వాల్యూమ్తో చూస్తే ఇక్కడ సెల్లింగ్ వచ్చింది, బట్ సెల్లింగ్లో కూడా మనకి హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ప్రైస్ని దీని బిలో తీసుకెళ్ళలేకపోతున్నారు. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ వాల్యూమ్. సో దీని బిలో మనం స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ స్వింగ్ హై వరకు ఇక్కడ నుంచి న్యూ సెల్లర్స్ వచ్చి ఇక్కడ డౌన్ తీసుకొచ్చారు కాబట్టి అక్కడ ప్రాఫిట్, ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. సో అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేదు నెక్స్ట్ స్వింగ్ అంటే ఇక్కడ వరకు, ఇక్కడ స్టాప్ లాస్ మాత్రం మెయింటైన్ చేయాలి. మనం స్టాప్ లాస్ ఏంటంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లారస్ ల్యాబ్ కూడా మనకి ఇప్పుడు ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇవన్నీ ఈ స్వింగ్ పైన మనకి క్లోజ్ అయితే కనుక ఈ బిలో క్యాండిల్ మన స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ఉంటుంది, నెక్స్ట్ ఒక 5 to 10% వరకు ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి 650 640 650 వరకు పెట్టుకోండి. 10% వస్తుంది కదా, ఈ 10% వరకు మనం టార్గెట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఇట్లా లైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్కి బ్లూ, స్టాప్ లాస్కి రెడ్ అండ్ టార్గెట్కి గ్రీన్, ఇలా మీరు లైన్స్ యాడ్ చేసుకున్నా కూడా ఏంటంటే మనకి ఐడియా ఉంటుంది. ఓకే ఇది బ్రేక్అవుట్ లెవెల్, ఈ లైన్ కింద వెళ్తే మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఆ విధంగా మనం ఈ స్టాక్స్ అన్నీ కూడా ఫిల్టర్ చేసుకొని అనాలిసిస్ చేసి జస్ట్ ఒక 15 to 20 minutes మీరు డైలీ ఆఫ్టర్ మీ వర్క్ ఏదైతే అయిపోతుందో దాని తర్వాత ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసుకొని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నారనుకోండి, డైలీ స్కానింగ్ చేసుకొని ఇవన్నీ కూడా యాచ్ లిస్ట్లో లేదంటే బుక్లో రాసుకోండి. ఈ స్టాక్ బాగుంది, ఓకే ఈ స్టాక్లో మనకి ట్రేడింగ్ చేయొచ్చు. ఆ విధంగా మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఆ స్టాక్ని రోజు ఒకసారి లేదంటే 2 daysకి ఒకసారి చూసుకున్నా కూడా బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదా అనేది చూసుకోవచ్చు. సో ఇట్లా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటి మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్లో క్యాండిల్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ మనకి స్టాప్ లాస్ ఉంటుంది. సో ఇక్కడ మన స్టాప్ లాస్ 450 దగ్గర స్టాప్ లాస్, ఇప్పుడు ఆల్రెడీ ఎంట్రీ పాయింట్ దగ్గరనే ఉంది. నెక్స్ట్ మన టార్గెట్ ఎక్కడి వరకు ఉంటుంది, 540 550 లేదంటే ఇక్కడ 520 వరకు పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి 5 to 10% ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి, మనకి మార్కెట్ కూడా సపోర్ట్ చేయకపోతే కష్టం. మార్కెట్ ఆల్రెడీ ఇప్పుడు December 28 నాడు ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది, సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ స్టాక్స్ ఏంటి, స్ట్రాంగ్ మూమెంటం ఉన్న స్టాక్స్, మార్కెట్తో సంబంధం లేకుండా ఇవి రిజల్ట్స్ బాగున్నాయో లేదంటే వచ్చే ఫ్యూచర్ వీటి గ్రోత్ బాగుందనో ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరూ. సో ఈ స్టాక్స్ మన ర్యాడర్లో పెట్టుకొని ఇలా మనం అనలైజ్ చేసుకొని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత బ్రేక్అవుట్లో పెట్టుకొని వాచ్ లిస్ట్లో పెట్టుకొని మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఫ్రెష్ ఆల్రెడీ బ్రేక్అవుట్లో తీసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఇది డౌన్ సైడ్ వస్తుంది. సో మళ్ళీ రీటెస్ట్లో వెయిట్ చేయొచ్చు. మనం రీటెస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇదే హైలో మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ స్వింగ్కి కావాల్సిన స్టాక్స్ అయితే మనం ఫిల్టర్ చేసుకొని అనలైసిస్ చేసి ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా వచ్చిందో మీకు చెప్పండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలనుకున్నా కింద కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా ఇండికేటర్ మీరు వాడుతున్నా, ఇప్పుడు సూపర్ ట్రెండ్ కానీ MACD కానీ ఏదైనా బాలింజర్ బ్యాండ్ కానీ ఎలాంటి ఇండికేటర్ మీరు వాడుతున్నా ఆ ఇండికేటర్ మీద మీకు కంప్లీట్ వీడియో కావాలనుకున్నా కూడా చెప్పండి. నేను ఆ ఇండికేటర్ మీద వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇండికేటర్స్ అన్నీ కూడా ఆఫ్టర్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయిన తర్వాతనే ఇండికేటర్ అనేది ఫామ్ అవుతుంది.
సో ఇదేంటంటే యావరేజ్. ఈ లైన్ ఎందుకు వచ్చిందంటే ఈ క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంది, 10 days యావరేజ్ తీసుకుంది కాబట్టి ఈ లైన్ ఫామ్ అయింది. అన్నీ కూడా అంతే, యావరేజ్ క్యాండిల్ తీసుకున్న తర్వాతనే ఫామ్ అవుతాయి. కాకపోతే మనకి ప్రైస్ యాక్షన్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, వాల్యూమ్ ప్లస్ ప్రైస్ యాక్షన్. ఇవి రెండు అయితే ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకుని ఇండికేటర్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రయారిటీలో ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.